మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో, మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో, మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకల్లాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకున్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా వట్టిగానే గాలి గత్తర ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర అయితే తప్ప మనకు లాభం జరగదు. అందువల్ల వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను బతిలాన్నా. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. థ్రిఫ్ట్ కావచ్చు, చాలా స్కీములు పెట్టుకున్నాం. రంగుల రసాయనాలు గిట్ట తెచ్చుకున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే, ఏ మోడీ కూడా ఇయ్యలే. అయినా కూడా ఉన్నంతలో, రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో, రంజాన్ గిఫ్ట్లో, స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం. కనీసం నెలకు 15,000 20,000 జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయిలు ఇవ్వడం లేదు, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా, రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ తోఫా వచ్చిందా అంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది ఈ సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి. ఉట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు, ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు. మన బతికేంది, మన ఆగమేంది,